చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం కలరాయనగూడెం గ్రామంలో కాటు సుకుమార్ అనే దళిత పేద రైతుకు సంబంధించిన గడ్డివాము కరెంటు తీగలు ఒకదానికి ఒకటి రాసుకోవడంతో నిప్పులు చెలరేగి మంటలంటుకున్నాయి. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ చల్లగుళ్ల రవిబాబు హుటాహుటిన సంఘటనా స్థలం వద్దకు వెళ్లి ఫైర్ సిబ్బంది వారికి ఫోన్ చేసి ఈలోగా ఆయనకు సంబంధించిన నీళ్ల ట్యాంకర్ తో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నం చేశారు. ఈలోగా ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను అదుపు చేసి మంటలు చుట్టుపక్కల ఇళ్లకు వ్యాపించకుండా అదుపు చేశారు. సుమారు 1,30,000 రూపాయల విలువ గల గడ్డివాము పూర్తిగా తగలబడటంతో పేద రైతు అయిన సుకుమార్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ఈ విషయంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తనకు ఆర్థికంగా తగు న్యాయం చేయాల్సిందిగా గ్రామస్తులు మరియు సర్పంచ్ కోరుతున్నారు. నేను ఇప్పుడే లేచి దొడ్డి కారకు ట్రాక్టర్ వేసుకెళ్ళి దానికేనా ఎక్కడ పడింది తెలుసా? తెలవండి, అది గడ్డి పెట్టకూడదు. పెడితే కడుపులో కడుపు వచ్చేస్తుంది.